హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ADVITAM అడ్విటమా వైటమా ఏదో ఒకటి నెట్ఫ్లిక్స్లో తెలుగాడిలో కూడా ఉంది. తెలుగులో అద్వైతం అని నేను పిలుస్తున్నా. బాగుంది కదా, డబ్బింగ్ అయితే బాగుంది, నో ఇష్యూస్. ఇదొక ఫ్రెంచ్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్. జస్ట్ 1 hour 30 minutes ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మసాలా సీన్స్ అంటూ ఏమీ లేవు. కాకపోతే 2 scenesలో ముద్దులు ఉన్నాయి. అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు, స్కిప్ చేసుకుని కూడా హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన గుయిలామ్ కనెక్ట్ ఈ మూవీకి స్టోరీ కూడా అందించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక పోలీస్ ఆఫీసర్, పెళ్ళైపోయింది, తన వైఫ్ కూడా ప్రెగ్నెంట్గా ఉంటుంది. హీరోని కొంతమంది చంపాలని చూస్తుంటారు. కొంతమంది గ్యాంగ్ హీరో ఇంటికి వచ్చి హీరోని కొట్టేసి కట్టేసి తన వైఫ్ ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా పట్టుకుపోతారు, కిడ్నాప్ చేస్తారు. దాని తర్వాత హీరో ఏం చేస్తాడు, అసలు వాళ్ళంతా ఎవరో తెలుసుకోవాలనుకుంటే మూవీ చూడాల్సిందే. మరి మూవీ చూసాకైతే ఫ్రెంచ్ కిస్ బాగుంటుందేమో కానీ ఈ ఫ్రెంచ్ మూవీ మాత్రం అస్సలు నాకైతే నచ్చలేదు భయ్య. కొత్త సంవత్సరంలో కొత్త రాడ్ మూవీ నెట్ఫ్లిక్స్ మూవీకి ఫిక్స్ అయ్యి చూసేసరికి బుక్ అయిపోయా. ఈ మూవీకి టైటిల్ అయితే కరెక్ట్గా సరిపోద్ది, ఇదో అద్వైతం. చెప్పేది అర్థమవుతుందా మీకు? ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోపే హీరో వైఫ్ని కిడ్నాప్ చేయడం జరుగుద్ది. తర్వాత హీరో ఏం చేస్తాడరా బాబు అనుకుంటా. అక్కడ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేశారబ్బా. అస్సలేం బాగలేదు. రొటీన్ స్టోరీ స్ట్రాంగ్గా లేదు. నాకు రొటీన్ స్టోరీ అయినా పర్లే కానీ సినిమా మాత్రం బాగుండాలనుకుంటా. మన తెలుగు సీరియల్స్ అయితే నయం. ఈ కిడ్నాపింగ్ డ్రామాని అంతా వదిలేసి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపించుకుంటూ కూర్చుంటే ఎలా అబ్బా. సీరియల్ టేకింగ్ ఉంది. ఎమోషనల్ లెస్ అండ్ పంచ్లెస్ క్రైమ్ డ్రామా ఇది. ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే ఏమీ ఉండవు. ఇంకా లాస్ట్ 30 minutes అయితే చాలా సిల్లీగా ఉంటుంది. ఓరి దీనికోసం కిడ్నాప్ చేశారు అసలు. ఎటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ యాక్షన్ కూడా ఏం లేదు. ఒక్క 4-5 bullets అయితే బయటకు వస్తాయి అంతే, సినిమా అయిపోద్ది. జాబ్ పర్పస్ మీద ఒకే దగ్గర ఉన్న లవ్ చేసుకోరంట, కానీ హీరోయిన్ మాత్రం నువ్వే నాకు కావాలని 2 years అనుకుంటుందంట. ఆ తర్వాత ఎప్పుడు కనెక్ట్ అవుతారో కానీ పెళ్ళి అయిద్ది. తర్వాత హీరో ఫ్రెండ్ని ఫ్లాష్ బ్యాక్లో చంపేయడం, కొంచెం ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చారు. ఆ టచ్ అయితే వర్క్ అవ్వాలి. క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ ఎమోషనల్గా ఎక్కువ చూపించారు. అదే మూవీకి అయితే మైనస్ అయిపోయింది. ఇంట్రెస్ట్ రాదు, చాలా బోరింగ్ ఉంది. 1.5 hourకే కొంచెం ఇబ్బంది పడ్డా. పర్ఫార్మెన్సెస్ వైజ్ హీరో గుయిలామ్ కనెక్ట్ యాక్టింగ్ అయితే బాగుంది. ఎమోషనల్ సీన్స్లో అండ్ కొన్ని యాక్షన్ సీన్స్లో పర్లేదనిపించాడు. బట్ రైటర్ కూడా ఇతనే కాబట్టి పాత చింతకాయ పచ్చడి స్టోరీ ఇచ్చారు. మిగతా వారి గురించి చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. టెక్నికల్గా మూవీ అయితే క్వాలిటీ ఉంది, కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సీరియల్ చూస్తున్న ఫీలింగ్, ఏదో వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సోసోగానే ఉంది భయ్య. మరి ఫైనల్గా ముందే చెప్పినట్లు ఇది టైటిల్కి తగ్గ సినిమా అద్వైతం. చూడాల వద్దా మీరే డిసైడ్ అవ్వండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ మీ ఫ్రెండ్స్ ఇష్టపడితే వారికి షేర్ చేయండి. బై బాయ్, జై హింద్ అండ్ గుడ్ నైట్.